మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పలు గ్రామాలలో 3,10,00,000 MGNRE-GS నిధులతో గౌరవశ్రీ డాక్టర్ పటోల సంజీవారెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాకేష్ శేఖర్లతో కలిసి సీసీ రోడ్లు, మురికి కాలువలు, 4 గ్రామ పంచాయతీ భవనాలు, 2 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేట పట్టణానికి ముఖ్యమంత్రితో కలిసి ప్రత్యేకంగా చర్చించి 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ4 రఫీకున్నిసా, తహసీల్దార్ గ్రేసీబాయ్, ఎస్ఐ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రాయని మధుసూదన్, మండల పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి, పేట పట్టణ మైనారిటీ అధ్యక్షులు సలీం, నారాగౌడ్, పేట గ్రామ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఆర్ఎన్ సంతోష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు భవానీ, నరసింహాచారి, లద్ద లక్ష్మణ్, అహం, వసీం, సాయిరెడ్డి, రాజు నాయక్, పెర్మల్ గౌడ్, అంజిరెడ్డి, పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఫోన్ వస్తుంది నా ఫోన్లో ఏం చేస్తుంది సార్ సార్ కొంచెం మీరు ఒక్క లెవెల్ ఉంటుండే, మీరు వెనక ఫోటో లెవెల్ ఉంటే అందరూ ఆడతారు. ఉన్నది సార్, అందరూ ఒక్క లెవెల్ ఉండాలి, మీరు పెద్దలు ఉండాలి. ఫోటోలో వాడు తెచ్చుకున్నావు కదా మనం కొంచెం మీరు అందరు కోఆర్డినేట్ చేసుకోండి. మీకు నేను ఒక మాట మీకు చెప్తున్నాను, మీకు సీఎం దగ్గరికి పోయి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కనీసం అంటే ఒక 10-20 కోట్లు దీనికే తీసుకొస్తారు. శంకరంపేటకు డైరెక్ట్ ఎస్డిఎఫ్లో పోయి తీసుకొస్తారు. కానీ మీరు ఫస్ట్ అన్ని కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాము, రోడ్లు, మోరీలు అవేమేమి. ఎందుకంటే మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీ కంటే మళ్ళీ టీఎఫ్ఐడిసి ఫండ్స్ అవన్నీ వేరే ఉంటాయి.
దీనికి సీఎం దగ్గర పోయి ఏమైనా చేసి ఒక 20 కోట్ల దాకా డైరెక్ట్ తీసుకొస్తా. మీరు అన్ని చూసి పెట్టుకోండి కదా, ఎక్కడ ఏమేమో అన్ని గల్లీలు అన్నీ ఎస్టిమేట్ చేసి పెట్టుకోండి. ఒక్కటేసారి 20 లేకుండా ఒకసారి 10 ఇట్లా తెచ్చుకుంటాం. ఎందుకంటే స్పెషల్ ఫండ్స్ డైరెక్ట్ ఇవి సరిపోవు, మనకు చిల్లర సరిపోవు. అందుకని ఒకటేసారి పోయి ఇట్లా ఉన్నది సార్, సెకండ్ మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం అని చెప్పేసి తీసుకొస్తాం.